విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కొంతమంది గిఫ్ట్ డీడ్ అని చేస్తుంటారు సార్. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు గిఫ్ట్ డీడ్ అని చేస్తుంటారు. అన్న తమ్ముడికి ఇచ్చేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమైనా పిల్లలకి ఇచ్చేటప్పుడు గిఫ్ట్ డీడ్ అనేది చాలా మంది ఇది వద్దు, చేయించుకోవద్దు, సేల్ డీడే చేయించుకోవాలని అంటుంటారు సార్. గిఫ్ట్ డీడ్ అనేది మళ్ళీ రిటర్న్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు. ఇది ఎంతవరకు నిజం సార్? దాంట్లో కండిషన్ గిఫ్ట్ డీడ్ అయితే అది వర్తిస్తుందండి. ఓకే, ఏ కండిషన్ లేకుండా గిఫ్ట్ డీడ్ ఇచ్చారు అనుకోండి, రిటర్న్ తీసుకోవడానికి ఉండదు. దాంట్లో కండిషన్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఉన్నారు, ఓకే, తండ్రి కొడుకు ఇస్తున్నాడు, ఇది నా లవ్ అండ్ ఎఫెక్షన్తో ఇది ఇచ్చేస్తున్నాను, ఫ్యూచర్ నా కొడుకు నన్ను కేర్ తీసుకుంటాడు, అదే కండిషన్ కోసం ఏదైనా రాసుకున్నట్టయితే ఆ కండిషన్ పెట్టేది క్యాన్సిల్ చేయొచ్చు. అదే కాకుండా గిఫ్ట్ ఇచ్చినప్పుడు పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ గవర్నమెంట్ కొత్తగా తెచ్చింది. ఆ సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం సేలిడ్ చేయని ఇంకోటి చేయని కొడుకు పేరు మీద చేయించుకుంటే తల్లిదండ్రులు మాత్రం అది కంపల్సరీ కన్సర్న్ ఆర్డీఓ గారికి దరఖాస్తు పెట్టి, అయ్యా నా పిల్లల్ని నాకు చూడట్లేదు, ఇట్లా నేను నా సేల్ డీడ్ చేయించుకున్నాడు, గిఫ్ట్ డీడ్ చేయించుకున్నాడు, ఇలా చేయించుకున్నాను పెడితే కనుక ఆర్డీఓ గారికి క్యాన్సిల్ చేయించే అధికారం ఉంటుంది. అది చేయొచ్చు. అయితే నార్మల్గా అయితే కండిషన్ ఉంటే క్యాన్సిల్, అదర్వైజ్ కోర్టుకు వెళ్ళి దాని యొక్క కారణాలు ఏంటి, ఎందుకు క్యాన్సిల్ చేయాలనుకో అని చెప్పి కోర్టు వారి ముందు పిటిషన్ పెట్టుకుంటే దాన్ని బట్టి కోర్టు పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. అంటే ఇది పేరెంట్స్ వరకేమో గిఫ్ట్ డీడ్ అయింది సార్. కొంతమంది తక్కువ అంటే రిజిస్ట్రేషన్ చేసిన గిఫ్ట్ డీడ్ అయితే కొంచెం తక్కువ ఖర్చు వస్తుందని చాలా మంది సేలర్స్ కూడా కొంతమంది ఉన్నప్పుడు గిఫ్ట్ డీడ్ అని చేయించుకుంటుంటారు. అలాంటప్పుడు అది చేసుకోవచ్చా సార్? గిఫ్ట్ డీడ్ అన్నోన్ పర్సన్ దగ్గర చాలా గిఫ్ట్ డీడ్ అనేది చేసుకుంటే బాగుంటుందా లేకుంటే లేదు? మన దగ్గర ఇప్పుడు స్టాంప్ యాక్ట్ ప్రకారం గిఫ్ట్ డీడ్లో కూడా రక్త బ్లడ్ రిలేషన్కి 1% ఉంది, నాన్ బ్లడ్ రిలేషన్కి 1% ఉంటుంది. నాన్ బ్లడ్ రిలేషన్కి ఎక్కువ పర్సెంటే ఉంటుంది, చేసుకోవచ్చు. కానీ నా ఉద్దేశం బెస్ట్ థర్డ్ పర్సన్తో ఎవరి దగ్గర కొన్నా సేల్ డీడ్ ద బెస్ట్ వే. సేల్ అంటే అమ్మడం కొనుక్కోవడం అయిపోయింది. ఫర్దర్ అగైన్ దే వోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఫైట్. మొత్తం రైట్స్ అని ట్రాన్స్ఫర్ అయిపోతాయి. నాకు గిఫ్ట్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది, అయినప్పటికీ సేల్ డీడ్ ఫస్ట్ ప్రయారిటీ. విత్ ఇన్ ద బ్లడ్ రిలేషన్ అయితే గిఫ్ట్ డీడ్ ఓకే, కానీ అదర్ దెన్ బ్లడ్ రిలేషన్లో గిఫ్ట్ డీడ్ కరెక్ట్ కాదు, సేల్ డీడే కరెక్ట్. సేల్ డీడ్ కరెక్ట్. తర్వాత అగ్రిమెంట్ చేసుకుంటారు. జీపీఏ, ఏజీపీఏ కూడా ఏంటంటే కొంతవరకే కరెక్ట్. ఇప్పుడు ఏజీపీఏ అయితే ఏజీపీఏ ఇచ్చిన వ్యక్తి పోయింది అనుకో, కొంత సేఫ్టీ. జీపీ అయితే మొత్తానికి ఉండదు. ఇంకా గతంలో జీపీఏ ఉంది, జీపీఐ రికగ్నైజ్ చేయడానికి వీలు లేదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఆనరబుల్ సుప్రీంకోర్టు. కాబట్టి జీపీఏ అనేది టు అవాయిడ్ స్టాంప్ డ్యూటీ ఓన్లీ దే ఆర్ క్రియేటింగ్ జీపీఏ. ఓకే, అది ఓన్లీ ఫర్ కోర్టు కేసులు ఫైట్ చేయడానికి ఇట్లాంటి వాటికి రాసుకోవడం కరెక్ట్ తప్ప అమ్మడానికి కొనడానికి ఏదైనా అమ్మొచ్చు చేయొచ్చు అనేది ఫుల్ పేజ్డ్ పవర్స్ ఆయనకు జీపీఏ దారి ఇవ్వడం అనేది జీపీఏ చేయడం కరెక్ట్ కాదు. ఓకే. కొంతమంది మొటేషన్ చాలా పెద్ద పెద్ద ల్యాండ్స్ కి మొటేషన్ లేకుండా ఉన్నాయి ల్యాండ్స్. అది గవర్నమెంట్ కి వెళ్తే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్? వీళ్ళు మొటేషన్ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చేయకుంటే, మొటేషన్ చేయించుకోకుంటే ల్యాండ్ గవర్నమెంట్ కి వెళ్ళిపోతుంది? మొటేషన్ చేయకపోతే గవర్నమెంట్కి వెళ్ళిపోవడం అనేది ఉండదండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రైవేట్ ల్యాండ్, కొనేది మనం ప్రైవేట్ ల్యాండే కొంటాం, గవర్నమెంట్ ల్యాండ్ కొనం. ప్రైవేట్ ల్యాండ్ కొనుక్కున్నప్పుడు వెంటనే ఎంఆర్ఓ దగ్గర దరఖాస్తు పెట్టి మొటేషన్ చేసుకోవాలనేది ఒకప్పుడు పద్ధతి. ఇప్పుడు సబ్సిక్వెంట్ ఇప్పుడు జరుగుతున్న పద్ధతి అయితే ధరణిలో అయితే అట్లా లేదు. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయితే అప్పుడు ఇమీడియట్లీ మొటేషన్ చేసి అన్ని చేసి ఇచ్చేస్తారు. ఇంక్లూడింగ్ ఇవి ఇక్కడ కూడా ఏది ఎస్ఆర్ఓ దగ్గర కూడా అయిపోయిన వెంటనే మొటేషన్ చేసి ఇచ్చేస్తున్నారు. సో ప్రాపర్టీ ఇప్పుడు మొటేషన్ ఇమీడియట్లీ అవుతుంది, మొటేషన్ డిలే కాదు. గతంలో డిలే కావడానికి వేరియస్ రీజన్స్ అండి. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీమిత్ర లేకపోతే ఇట్లాంటి టౌన్షిప్స్ ఉంటాయి కదా, కంపెనీలు ఉంటాయి, రియల్ ఎస్టేట్ కంపెనీ. ఆ కంపెనీలన్నీ కూడా ఏంటంటే రైతుల దగ్గర ల్యాండ్ ఉంటాయి, లేదా అందరి దగ్గర ల్యాండ్ కొనేసి వీళ్ళు ఒక వెంచర్ చేస్తారు, వెంచర్ చేసి వెళ్ళిపోతారు. కానీ ఆ ల్యాండ్ని మొటేషన్ వాళ్ళు చేసుకోరు, వాళ్ళకి అవసరం లేదు కదా. ఓన్లీ వాళ్ళ దగ్గర రైతుల దగ్గర కూడా జీపీఏ తీసుకొని అందరికి వాళ్ళ ప్లాట్ ఉన్నది రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎందుకంటే రైతు ప్రతి ఒక్కరి దగ్గర రమ్మంటే రాయడు కదా అని చెప్పి ముందు జీపీఏ తీసుకుంటారు. ఈ మధ్య అవసరం అయితే జీపీఏ తీసుకుంటారు, తీసుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఎవరికి అమ్ముతారు ప్లాట్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. అది జరుగుతుంటుంది. కానీ జనరల్గా అది కరెక్ట్ కాదు. జీపీఏ తీసుకొని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు, కానీ తర్వాత ఏదైతే బిల్డర్స్ వీళ్ళు అమ్మి వెళ్ళిపోతారో పోయినప్పుడు మండల రెవెన్యూ రికార్డులు కూడా చేంజ్ చేయడానికి దరఖాస్తు పెట్టి మార్చాలి ఆ కంపెనీ వాళ్ళు కానీ ఇంకోరు కానీ. అది వాళ్ళు ఇవ్వరు. ఇస్తే ఏం చేస్తారంటే తహసీల్దార్ గారు ఏంటంటే ఆ కాలం పట్టదార కాలంలో ప్లాట్స్ అని రాస్తారు. గత చాలా కాలం నుంచి అట్లా రాయకుండా ఉండడం వల్ల దాని అడ్వాంటేజ్ తీసుకొని ఈ రైతులే కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ రెండోసారి పాస్బుక్లు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని మేనేజ్ చేయడం. సార్ నాకు పాస్బుక్ కావాలంటే వాళ్ళు తీసుకొని వీళ్ళు తీసుకొని పాస్బుక్ ఇష్యూ చేస్తారు. దాంతో ఈ ప్లాట్లు కొన్న వాళ్ళకి ఫస్ట్ ఉంటాయి, ఈ వీళ్ళు తర్వాత కడీలు తీసేసి రాళ్ళని తీసేసి మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ కింద పాస్బుక్ తీసుకొని కల్టివేట్ చేయడం, లేకపోతే ఎకరాల కింద ఇంకోరు అమ్మడం, వాడు ఇంకో లేఅవుట్ చేయడం. ఇలాగ దీనివల్ల చాలామంది ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. దీనికి ఒకటే కారణం ఏంటంటే ఎవరైతే బిల్డర్ ప్లాట్లు చేస్తాడో చేసినప్పుడు ఇమ్మీడియట్లీ ఆయన సంబంధిత తహసీల్దార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అయ్యా ఈ ప్లాట్ని కన్వర్షన్ చేసిన, లేఅవుట్ మార్చుకున్నాను, పర్మిషన్ తీసుకున్నాను, కాబట్టి ఈ ప్లాట్ల కింద దీన్ని నమోదు చేయండి అని చెప్పి పెడితే కనుక మండల రెవెన్యూ రికార్డులో అది నమోదు చేస్తారు. నమోదు చేస్తే ఎవరు ప్లాట్ల కిందనే ఉంటుంది, మళ్ళీ ఒకసారి పాస్బుక్ ఇవ్వడం జరగదు. గతంలో జరిగిన ఇవన్నీ కొంతమంది తెలియక
ఇది ఒకటి. కొంతమంది ఇన్నోసెంట్స్ ఉంటారు, వాళ్ళు గతంలో ఇప్పుడు అదే. కూడా ఇప్పుడు కాదు, గతంలో తెలియక మొటేషన్ చేసుకోవాలనేది కూడా తెలియదు వాళ్ళకి. తెలియక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయితే వాళ్ళు నాకు డాక్యుమెంట్ ఉంది చాలు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కదా అని దగ్గర పెట్టుకుని కూర్చుంటారు. ఆఫ్టర్ 10 years తర్వాత ఎప్పుడో పాస్బుక్ ఉందంటే లేదని చెప్తే అప్పుడు అప్లికేషన్ పెడితే అప్పటికే ఆ ఓనర్ ఇంకోటికి వీడికి అమ్మేసి ఇంకోటికి అమ్ముతాడు. ఇంకోటికి అమ్మిన తర్వాత ఆ వాడు వచ్చి వాడి రికార్డు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసుకుంటాడు, వాడు ముందు మొటేషన్ చేసుకున్నాడు, వాడు పొజిషన్లో ఉంటాడు. మరి వాందే పొజిషన్ ఉన్నట్టుగా రికార్డ్ అంతా కూడా మండల రెవెన్యూ రికార్డు ఉంటుంది. కానీ అయినప్పటికీ తర్వాత వీళ్ళు కోర్టులో కేసేసి తన డాక్యుమెంట్ ప్రియర్ టు దట్ ఆయనకు వచ్చిన రైట్స్ అన్ని నాకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత రెండోసారి డాక్యుమెంట్ చేసుకున్నాడు, ఆయనకి ఎలాంటి రైట్ లేదని కోర్టులో ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే.